హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం మిత్రమా. కొంతమంది వెధవలు దైవభక్తి లేనివారు విభూతి ధరించిన వారిని చూసి చాలా అవహేళన చేస్తుంటారు. వారు మహాపాపాత్ములవుతారు. అటువంటి వారు మరణించిన తర్వాత ఖచ్చితంగా వారికి నరకమే గతి. ఆ తర్వాత మరలా ఈ భూమి మీద దుర్మార్గుడిగా, గాడిదగా, పందిగా, కుక్కగా, నక్కగా, పురుగుగా, క్రిమి కీటకంగా పుట్టి అనేక బాధలను అనుభవిస్తారు. విభూతిని ధరించిన వారిని నిందించేవారు మందబుద్ధులవుతారు. ఇంకా శివుని యొక్క ధనాన్ని, ఆస్తులను దొంగలించిన వారు శివనింద చేసిన వారికి ఈ రెండు పాపాలకు ప్రాయచిత్తమే లేదు. విభూతి ధారణ చేసిన వారు దీర్ఘాయువును పొందుతారు మిత్రమా. వ్యాధుల నుండి విముక్తిని పొందుతారు. చివరి దశలో సుఖమరణం పొందుతారు. శరీరం విడిచిన తరువాత దివ్య శరీరం ధరించి అనేక విధాలుగా సద్గతులు పొందుతారు. విభూతిని నిందించేవారు బ్రహ్మ ఆయుర్దాయం ఉన్నంతకాలం నరకాన్నే అనుభవిస్తారు మిత్రమా. కావున నీకు దైవభక్తి లేకపోతే వదిలి, అంతేగాని విభూతి ధారణ చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా భస్మ నింద మాత్రం చేయకండి. విభూతి ధారణతోనే సకల శుభాలు జరుగుతాయి. భస్మమే ఐశ్వర్యం, విభూతే మంగళం. నిత్యం విభూతి ధరించేవారు శివుడికి ఎంతో ప్రీతిపాత్రులవుతారు. చివరికి మరణాంతరం శివుడిలో ఐక్యమవుతారు. ఓం నమ శివాయ. బ్రతికుండగానే మానవత్వంతో మెలగాలి. ఎంత ఏడ్చినా తిరిగి బ్రతకలేం. శాశ్వతంగా నిద్రపోయిన తరువాత ఎంత గొప్పగా బ్రతికినా శవమని, డెడ్ బాడీ అనే అంటారు. అదీగాక సమయం మించకుండా శవాన్ని తీసేసి దహనం చేయండి అంటారు. భార్య గుమ్మం వరకు, కొడుకు కాటి వరకు, వచ్చిన బంధువులు ఇళ్లకు కర్మ చేసి వెళతారు. అప్పుడు మొదలవుతుంది ఆత్మఘోష. నా భార్యే, నా పిల్లలు, నా ఇల్లు అంటూ గుండెలు బాదుకుంటాడు. అతడు ఎవరికీ కనిపించడు. అతని ఘోష ఎవరికీ వినిపించదు. ఎందుకంటే అతడు ఒక ఆత్మ కాబట్టి. ఇది నా ఇల్లు, నా వస్తువులని నిన్నటి వరకు కాపాడుకున్నదేదీ నాతో తీసుకెళ్ళలేకపోయానని, వీటి కోసమా ఇవి వదిలి వెళ్ళిపోయేందుక నేనెంత కష్టపడ్డానని ఏడవడం మొదలు పెడుతుంది ఆ ఆత్మ. ఏడుస్తున్న భార్యను, పిల్లలను బ్రతికున్న రోజులలో నేనే ఏదో సాధించానని, నేనే నెగ్గానని విర్రవీగాని, కాస్త ఓపికగా ప్రేమగా ఉంటే బాగుండేదని అల్లాడిపోతుంది ఆ ఆత్మ. కాబట్టి ఏవీ మనతో రావు. ఒక భగవంతుని ధ్యానం చేసిన పుణ్యం తప్ప. ఇకనైనా తెలుసుకోండి మిత్రమా. ధన్యవాదాలు. మరలా రేపు కలుసుకుందాం ఒక మంచి వీడియోతో.